ఈరోజు మనం వచ్చి విజయవాడ వన్ టౌన్ అన్న క్యాంటీన్ దగ్గర అయితే ఉన్నాం. మరి అన్న క్యాంటీన్లో ఫుడ్ అసలు ఏ విధంగా ఉన్నది అన్నది ఒకసారి మనం అయితే చూద్దాం. ముఖ్యంగా ఈరోజు నేను కూడా అక్కడికి వెళ్ళి టేస్ట్ అయితే చేయబోతున్నా. ఒకసారి మనం అయితే చూద్దాం. అన్న క్యాంటీన్ లోపలికి వెళ్ళగానే చాలా అంటే చాలా బాగుంది. మెయిన్గా ఇక్కడ క్లూ కూడా చాలా ఎక్కువగానే ఉంది. వావ్, లోపల చాలామంది తింటున్నారు. డైరెక్టర్ మనం లోపలికి వెళ్ళొచ్చు. ఓకే, చాలామంది పబ్లిక్ కూడా ఉన్నారు లోపలే, పర్లేదు. ఇక్కడ మనకి అన్న క్యాంటీన్ అని కూడా పెట్టారు. కేవలం 5 రూపాయలకి మనకైతే ప్లేట్ ఫుడ్ అయితే వస్తుంది, ప్లేట్ మీల్స్ అయితే వస్తున్నాయి. మనం ఒకసారి ఆ సైడ్కి అయితే వెళ్ళి చూద్దాం. వావ్, చాలా అంటే చాలా బాగుంది అన్న క్యాంటీన్. ముఖ్యంగా ఇక్కడ చాలామంది అయితే వచ్చి ఇక్కడ కంటిన్యూగా తిన్నాం. ఇదంతా కూడా చాలా తక్కువకి. మెయిన్గా ఇప్పుడు చంద్రబాబు గారు చేసిన పనుల్లో ఇది ద బెస్ట్ ఆఫ్, చాలా మంచి పని కింద అయితే మనకి ఇప్పుడు క్లారిటీగా అయితే తెలుస్తుంది. సుమారుగా ఎంతమంది నేనైతే వీడియోస్లో చూసాం, కానీ చాలా ఛానల్స్లో చూసా, కానీ ఇది ఎంతవరకు నిజం అన్నది కూడా తెలియదు. కేవలం ఎవరైతే పొలిటీషియన్స్ వెళ్ళేటప్పుడు మాత్రం ఇక్కడ ప్రజలు ఉంటారా, లేకుంటే నార్మల్ టైంలో కూడా ఉంటారా అనడానికి చాలా క్లారిటీగానే అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇదంతా కూడా పెద్ద క్లూ అయితే ఉంది. హాయ్ అన్న, నమస్తే. హాయ్ నమస్తే. మీ పేరు? వెంకటేశ్వర. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? మహబూబాబాద్, తెలంగాణ. తెలంగాణ. ఓకే, ఏంటి ఎప్పుడు తిన్నారా ముందు ఎప్పుడైనా? ఇంతమంది ఒకసారి వచ్చి ఇప్పుడు. ఎలా ఉంది ఇందులో ఫుడ్? ఓకే, పర్లేదండి. ఓకే, 5 రూపాయలకి ఏమొస్తుంది, పర్లేదు. బాగుంటుంది. ఓకే, ఒకసారి మనం లోపలికి అయితే వెళ్దాం. మరి అన్న క్యాంటీన్ లోపల అసలు ఎలా ఉంటుంది, అసలు ఎంతమంది ప్లేట్, అసలు ఏమేమి ఉంటాయి. ఇప్పుడు మనకి మార్నింగ్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు టైం అయితే 9 దగ్గరికి వేస్తారు. 9 or 8 అయితే అయింది. లోపలికి అయితే వెళ్దాం. ఈ లోపల అయితే చూడొచ్చు మీరు, అన్న క్యాంటీన్ లోపలికి రాగానే సుమారుగా చాలామంది అయితే ఉన్నారు. ఇలా టేబుల్స్ ఉన్నాయి. మార్నింగ్ కూడా ఇక్కడ మీల్స్ అయితే దొరుకుతున్నాయి అనమాట. ఒక్కసారి మీరు ఎగ్జాక్ట్గానే అయితే మొత్తం పబ్లిక్ని అందరినీ కూడా చూడొచ్చు. చాలా అంటే చాలా హై క్వాలిటీలోనే ఇక్కడైతే మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు అన్న క్యాంటీన్లో. కేవలం 5 రూపీస్కే. ఓకే, టోకెన్ ఆ సైడ్ ఇస్తున్నారు. ఇక్కడ మనం అయితే ఫుడ్ పెట్టుకుని అయితే తినవచ్చు. ఇక్కడ ఇడ్లీ ఉంది, సాంబార్ ఉంది. వావ్, ప్లేట్ చాలా బాగుంది. ఒక్క నిమిషం అన్న చూడండి అన్న. ఎన్ని ఇడ్లీలు అన్న? ఎన్ని వస్తాయి ఇడ్లీలు? ఒక ప్లేట్ 3 వస్తాయి. ఎంతన్నా ప్లేట్ ఎంత? 5 రూపీస్. 5 రూపీస్. ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? ఓకే, ఓకే, బాగుంటుందా? బాగుంది. అదేంటి అవుతుంది? పొంగల్. అది ఎంత? 5 రూపీస్. ఈ 10 రూపీస్ అయింది ప్లేట్. అవును, మొత్తం 2 ప్లేట్లు. మొత్తం 10 రూపీస్. ఓకే, కేవలం 10 రూపాయలకి ఇక్కడ 3 ఇడ్లీ, ఒక పొంగల్ కూడా వస్తుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందంట. ఇక్కడ మీరైతే చూడొచ్చు లైన్లో వాళ్ళు పెట్టేటప్పుడు, ఏదైతే ఫుడ్ పెట్టేటప్పుడు కూడా గ్లౌజులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా నీట్గానే అయితే చేస్తున్నారు. ముఖ్యంగా కొంచెం కేవలం 5 రూపీస్కే ఇక్కడ అన్న క్యాంటీన్లో టిఫిన్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ పబ్లిక్ని ఒకసారి మనం వెళ్తూ అయితే క్లారిటీగా అయితే మాట్లాడతాం. అసలు ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంది, ఏమైనా చేంజ్ అయిందా రోజు రోజుకి, ఇక్కడ అసలు తినేవాళ్ళు ఎవరు, అసలు ఎంతమంది ఉన్నారు అన్నది కూడా చూద్దాం. స్వామి నమస్తే. ఓం నమ శివాయ. స్వామి శరణం. ఓం నమ శివాయ. ఎలా ఉంది స్వామి టేస్ట్? బాగుంది. ఎంత? 10 రూపీస్ ప్లేట్. 3 ఇడ్లీ 5 రూపాయలు. 3 ఇడ్లీ 5 రూపాయలు. కట్టు పొంగల్ వచ్చేసి 5 రూపాయలు. 10 రూపీస్, 10 రూపాయలు మొత్తం. 10 రూపాయలు. ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? బాగుంది. మన ఇంటికాడ తిన్నట్టుంది. మన వెంకటేశ్వర స్వామి కొండపైన, తిరుమల కొండపైన తిన్నట్టుంది. అబ్బో, ఓకే, అంత బాగుంది. గుమ్మడికాయ సాంబార్. గుమ్మడికాయ సాంబార్ చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే సార్. వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపైన తిన్నట్టుంది సాంబార్. అంత బాగుంది. అండి ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. మేము ఫస్ట్ టైం వచ్చినాం ఇక్కడికి. బాగుంది. 5 రూపీస్కే వర్తా? 5 రూపీస్కే ఇస్తున్నారంటే మనకు మంచిగా అనిపించింది. మనం బోర్డు చూసి లోపల ఏముందని తెలుసుకోవడానికి వచ్చినాం. వాళ్ళు ఏమన్నారంటే 5 రూపీస్కే టిఫిన్ ఇస్తున్నాం అని చెప్పారు. తీసుకున్నాం. బాగుంది. టేస్ట్ ఎలా బాగుంది? టేస్ట్ బాగుంది. ఓకే, మంచి ఆలోచన అంటారు ఇది బాబు గారికి. బాగా మంచిగా ఉంది. మంచి ఆలోచన. ఇప్పుడు బయట టిఫిన్స్ ఎక్కువ రేట్లోనే ఉంది కదా, ఇక్కడ మనకు తక్కువ 5 రూపీస్కే వస్తుంది కదా. లేని వాళ్ళు తినొచ్చు కదా, ఉన్న వాళ్ళు తినొచ్చు, లేని వాళ్ళు కూడా తినొచ్చు. మనకి ఈజీగా క్వాలిటీ కూడా బాగుంది. చట్నీ, ఇడ్లీ బాగుంది. ఓకే, ఇక్కడ
టేస్ట్ చూస్తుంటే మొత్తం ఇక్కడ 3 పూట్లు కూడా ఇక్కడ ఫుడ్ అయితే పెడుతున్నారు. ఎప్పుడైనా ట్రై చేశారా? ఇదే ఫస్ట్ టైం? మనం ఇదే ఫస్ట్ టైం వచ్చినాం ఇక్కడికి. ఇంటికి చేసినట్టుందా ఇడ్లీ? ఇంట్లో చేసినట్టే ఉంది, బాగుంది. ఓకే, బాగుంది. బాగుంది. ఏంటన్నా ఎలా ఉంది టిఫిన్? బాగుందండి. ఓకే, ఎప్పటి నుంచి తింటారు? నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. ఓకే, టేస్ట్ ఏమైనా చేంజ్ అయిందా? సేమ్ ఇదే? సేమ్ బాగుందా? బాగుంది. ఓకే, మన ఇంటికి తిన్నట్టుందా నా తిన్నట్టు ఉంది. టిఫిన్? బాగుంది. టేస్ట్ ఎలా ఉంది? బాగానే బాగుందా? బాగుంది. ఓకే, క్వాలిటీ ఎన్ని ఇచ్చారు ఇడ్లీలు? 3 ఇడ్లీ. 3 5 రూపాయలకి. ఓకే, చట్నీ ఎలా ఉంది? సాంబార్? సాంబార్ బాగుంది. నేను బాగున్నాండి. చట్నీ వేస్తుంది, కారపూరి వేస్తుంది, సాంబార్ ఒకసారి వేస్తుంది. అదండి. ఇడ్లీ బాగుందా? ఇడ్లీ బాగుందండి. ఓ తోకుని వేస్తుంది, 2 తీసుకొని ఓ తోకుని వేస్తున్నాను. కారపూరి ఎట్టం అంతా తిన్నాను. ఓ తోకుని ఒక కారపూరి వస్తుంది. కారపూరి పేరు? దుర్గశ్రీ. ఓకే, ఎలా ఉంది టిఫిన్? ఎలా ఉంది? బాగుంది. ఓకే, కేవలం 5 రూపీస్కి వర్తేనా? వర్తే. ఓకే, ఎప్పుడైనా తిన్నారా? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. ఓకే, మమ్మీనా? ఓకే, ఎలా ఉంది? మమ్మీ చేతి వంట బాగుందా? అన్న క్యాంటీన్ టిఫిన్ బాగుందా? ఎంతైనా మమ్మీ చేతి అంటేనే బాగుంటుంది. మమ్మీ చేతి వంట బాగుంటుందా? లేకుండా మళ్ళీ రేపు పెట్టదన్నా? అట్లేం లేదు, బాగుంటుంది. టేస్ట్ ఎలా ఉంది? పర్లేదా? వర్తేనా? వర్తే. ఓకే, తినొచ్చా? తినొచ్చు. ఓకే సార్, హాయ్ సార్. హాయ్ మీ పేరు? అభిషేక్, ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్. కరీంనగర్. ఓకే, ఫ్యామిలీ అంతా మీరు అంతా. ఓకే, ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది? బాగుంది సార్. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. అసలే అన్న క్యాంటీన్లోనే ఎందుకు ట్రై చేయాలనిపించింది? పేదవాళ్ళకి అది 5 రూపీస్కి అసలు యాక్చువల్గా ఏంటంటే పేదవాళ్ళ కోసమే పెట్టారు ఇది 5 రూపీస్ రైస్ అనేది. కానీ ఏంటంటే మేము కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి వచ్చి ట్రై చేస్తున్నాం. టేస్ట్ బాగుంది. బాగుంది. అంతా సాంబార్ ఎలా ఉంది? క్వాలిటీ బాగుంది. అంటే ఇంటికడ తిన్నట్టుందా? హోటల్లో తిన్నట్టుందా? బాగుంది, ఇంట్లో తిన్నట్టే ఉంది. అవును.